ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా విఫలమయ్యాడా? తన సొంత నియోజకవర్గం పులివెందులలో సమస్యలపై కనీసం దృష్టి సారించలేకపోతున్నాడా? కనీసం ప్రభుత్వానికి ఆ సమస్యలను తెలియజేసి పరిష్కారం చూపించే మార్గం కూడా చేయలేకపోతున్నాడు అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇది మనం చెప్పిన మాట కాదు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లే ముందు ఒక 2-3 రోజులు సొంత నియోజకవర్గ పర్యటనకైతే పులివెందుల పర్యటనకైతే వెళ్ళాడు. సో ఈ సందర్భంగా కొంతమంది ఏదైతే జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వస్తే యాజ్ యూజువల్ గా సేమ్ డైలాగు, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత నేను న్యాయం చేస్తా. జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏమడిగినా ఆయన చెప్పే ఏకైక డైలాగ్ ఏంటంటే 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మన ప్రభుత్వం వస్తుంది. ఇదే మాట నిన్న ఎవరైతే జగన్ ఏదో పొడి చేస్తాడని చెప్పి ఆయన దగ్గరికి వచ్చారో వాళ్ళతో కూడా ఇదే మాట చెప్తే అందులో ఒక బాధితుడు ఏమన్నాడంటే, అంటే 3 సంవత్సరాల పాటు ఇక మాకు నరకయాతనేనా, ఇంకా మార్గమేమీ లేదా అని అనటంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంగు తిన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆ డైలాగ్ చెప్పినా రివర్స్ లో ఎవరి నుంచి ఏ ప్రశ్న రాదు కాబట్టి పెద్ద పట్టించుకోవాలా. ఎప్పుడైతే ఆ బాధితుడు అంటే ఇక 3 ఏళ్ల పాటు ఇక మాకు నరకయాతనైనా ఇంకా మార్గం ఏమీ లేదా అనేటప్పటికి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంగు తిన్నారు. సో అది చర్చనీయాంశంగా కూడా మారింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఎస్ ప్రభుత్వం మీద నేను పోరాటం చేస్తానో లేదా దీని మీద అవసరమైతే లీగల్గా నేను ముందుకెళ్తానో మీకు సహాయం చేస్తానో చెప్పాల్సింది పోయి మీరు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి నేను వచ్చేస్తున్నాను అని చెప్పటం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజలు ఎలా నమ్ముతారు? పోరాటాలు చేయకుండా ప్రజలు ఎందుకు ఆశీర్వదిస్తారని చెప్పి ఇప్పుడు సొంత పార్టీ నాయకులు ముఖ్యంగా పులివెందుల నాయకులే అనుకుంటున్నారు. దీంతో ఇప్పుడు వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే జగన్ సీఎంగానే ఫెయిల్ అయ్యాడు అనుకున్నాం, కానీ ఎమ్మెల్యే కూడా ఫెయిల్ అయ్యాడు. సో పులివెందుల అభివృద్ధి కావచ్చు, గతంలో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారు 2019లో ఓడిపోయిన తర్వాత ఆ కుప్పం రెవెన్యూ డివిజన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాశారు. ఎందుకంటే అది ఆయన సొంత నియోజకవర్గం. ఆయన లేఖలు రాశారు. అప్పట్లో జగన్ ఏమని విమర్శించాడు? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు నాకు లేఖ రాస్తున్నాడు అని చెప్పి ఎటకారం చేశాడు. బట్ చంద్రబాబు గారు ఒక ఆ ప్రాంత ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవాల్సిన బాధ్యత ఉంది, తెచ్చారు. మరి ఇక్కడ పులివెందులలో సమస్యలు ఉన్నాయి కదా, నువ్వు కూడా పులివెందులలో పీకిందేమీ లేదు కదా. 5 ఏళ్ల పాటు బస్ స్టాండ్ కట్టమంటే తాటాకి పందిర్లు వేసినటువంటి చరిత్ర మంది. ఎట్టో ముక్కి మూలిగి 5 ఏళ్ల నాటికి అతి కష్టం మీద కట్టారు. 30 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీయే పులివెందులను ఏలుతుంటే 25 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి బస్ స్టాండ్ 30 ఏళ్లలో ఒక బస్ స్టాండ్ కట్టడానికి నానా నరకయాతన పడ్డారు మీరు. సో అది మీ చరిత్ర, సరే దానికి పక్కన పెడదాం కాసేపు. మరి ఇప్పుడు పులివెందుల సమస్యలు ఎక్కడైనా ఉంటాయి, ఉండవని నేను అంట్లా. మరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలిగా. ఇదిగో మా ప్రాంతంలో మా నియోజకవర్గం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే, అక్కడ ప్రజలకు జవాబుదారీ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా ఆ నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీ జగన్మోహన్ రెడ్డి. అక్కడ ప్రజల సమస్యలు వస్తే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే. వాస్తవానికి అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలి. సరే అసెంబ్లీ కంటే అక్కడ చంద్రబాబు గారి మొహం, పవన్ కళ్యాణ్ మొహం, నారా లోకేష్ మొహం చూసి అక్కడ కూర్చునే అంత దమ్ము కానీ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు. తాను ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్పి ఎందుకు తప్పించి తిరుగుతున్నాడు? ఆయనకి తెలుసు ప్రతిపక్ష హోదా అనేది చంద్రబాబు నాయుడునో లేకపోతే పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది. ఇదే జగన్మోహన్ రెడ్డి నేను 4 ఎమ్మెల్యేలు లాగానంటే నీ ప్రతిపక్ష హోదా కూడా పోతుంది గుర్తుపెట్టుకు అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడిని బెదిరించాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తలేదంటే గతంలో వాళ్ళు ఎగతాళి చేశారు. ఇప్పుడు వాళ్ళు 164 మంది ఉన్నారు. నువ్వు 151 మంది ఉన్నప్పుడు ఎగతాళి చేస్తే ఇప్పుడు వాళ్ళు 164 మంది ఉన్నారు. ఎక్కడ ఎగతాళి చేస్తారో, ఎక్కడ చంద్రబాబు గారి గురించి మనం నీచంగా మాట్లాడినట్టు నా గురించి నీచంగా మాట్లాడతారన్న ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టాడు. సరే అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ప్రతిసారి 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అని జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రజల్లోకి వచ్చి పోరాటం చేసే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఇప్పుడు సొంత పార్టీ నేతల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు తీవ్ర నిరాశ నిస్పృహలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యేగాను విఫలం, అధికార కాంక్ష తప్ప ప్రజా సమస్యలు జగన్కి పట్టవు, మాజీ సీఎం తీరుపై జనంలో అసంతృప్తి. ఇదేమో మనం కావాలని చెప్పింది కాదు, నిన్న జరిగినటువంటి ఓ ఘటన ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు మీరు కళ్ళు మూసుకోండి నేను వచ్చేస్తాను, మీరు కళ్ళు మూసుకోండి నేను వచ్చేస్తాను అంటమే తప్ప ఎక్కడ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే ఉద్దేశమే జగన్కి ఇసుమంత కూడా కనపట్ల. పదవీకాంక్ష తప్ప వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజా సమస్యలు పట్టడం లేదని వైసీపీ ముఖ్య నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేగాను ఆయన తన బాధ్యత నిర్వర్తించటం లేదని పులివెందుల నియోజకవర్గ వాసులు వాపోతున్నారు. పైగా
కళ్ళు మూసుకుని తెరిచేలోగా 3 ఏళ్ళు అయిపోతుంది, నేనే అధికారంలోకి వచ్చేస్తున్నానని ఆయన పదే పదే చెబుతుండటంపై సొంత పార్టీ నేతలు ముఖ్యంగా పులివెందుల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాడతానని, ఒత్తిడి తెస్తానని జగన్ మాట వరుసకైనా చెప్పకపోవటం వారిని విస్మయానికి గురిచేస్తుంది. జగన్ పులివెందులలో 3 రోజు పర్యటనకు వెళ్లారు. బుధవారం నియోజకవర్గానికి చెందిన కొందరు ఆయన కలిశారు. జాతీయ రహదారి విస్తరణలో తాము ఇళ్లు కోల్పోతున్నామని, సత్వరం నష్టపరిహారం అంటే వెంటనే నష్టపరిహారం అందేలాగా చూడాలని చెప్పి వాళ్ళు అభ్యర్థిస్తే జగన్ స్పందిస్తూ 3 ఏళ్లలో తాను తిరిగి అధికారంలోకి వస్తానని యథావిధిగా రొటీన్ మాటే చెప్పారు. దీంతో ఒక బాధితుడు అంతదాకా మేము యాతన పడాలా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. వైసీపీ నేతలు కొందరు చెప్తున్నారు, అధికారం ఉంటే తప్ప జనాన్ని పట్టించుకోరా అని తమను వాళ్ళ ఆలోచన. అంటే ఇప్పుడు జగన్ ఎంతవరకు ఓకే, నువ్వు అపోజిషన్లో ఉన్నావు, సరే నీకు అపోజిషన్ పదవి ఉందా లేదా పక్కన పెట్టి, ఇప్పుడు వాళ్ళ సమస్యతో వచ్చారు, నువ్వు ఏం చేయాలి? నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నీతో కలిపి, అలాగే నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు నీకు ఉంది కదా, నువ్వు వెంటనే ఏం చేయాలి? ఎస్, నేను చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడతాను, ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్తాను, అవసరమైతే కేంద్రంలో ఉన్న ఎంపీలతో పోరాడి, ఎందుకంటే అది జాతీయ ప్రాజెక్టు, జాతీయ రహదారి విస్తరణ, అది కేంద్రంలో మన ఎంపీలు ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడతాను, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చైనా సరే మీ నష్టపరిహారం వీలైనంత త్వరగా వచ్చేటట్టు చేస్తానని చెప్పి జగన్ చెప్పాలా. చేస్తాడో చేయడో తర్వాత సంగతి, అట్లీస్ట్ ఆ మాట చెప్పాలా, ఎందుకంటే కేంద్రంలో ఎంపీలు ఉన్నారు కదా నీకు. కానీ జగన్ ఏం చేశాడు? ఆ మాటే చెప్పకుండా 3 సంవత్సరాలు మీరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసి తెరిచేలోగా మన ప్రభుత్వం వస్తుంది, నేను వచ్చేది చేస్తాను, ఈలోపు వాళ్ళే ఇచ్చేస్తారు, నువ్వు వచ్చేదా చేయకర్లా, ఈలోపు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేస్తుంది, అప్పుడు దాకా నీకు అవసరమే లే. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి పోరాడతానో లేదా మీ పక్షాన్ని నిలబడతానో ఈ చెప్పటం అనేది కుదరట్లా. ఇంకో చోటుకి వెళ్ళేమంటాడు, మీరు కళ్ళు మూసి తెరిచేలోగా మన ప్రభుత్వం వచ్చేద్దే, నేను వచ్చిన తర్వాత అందరినీ ధరిమేస్తానంటాడు పెట్టుబడిదారుల్ని. అంతే తప్ప దానివల్ల నష్టమా లాభమా, నష్టమైతే ఏంటి లాభం అయితే ఏంటి అనేది ఎక్కడ జగన్ చెప్పడు. సో దీని పట్ల సొంత పార్టీ, ఇప్పుడు సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి మరి వచ్చే ఎన్నికలు కష్టమేనేమో, అప్పుడు లేదు ఇప్పుడు లేదు, అధికారంలో ఉన్నవారు ప్రజాసేవ చేసి మెప్పించి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రజా సమస్యలపై పోరాటం చేసి గద్దెను సాధించేందుకు ప్రయత్నిస్తారు. కేవలం 11 స్థానాలే సాధించిన ప్రధాన ప్రతిపక్ష నేత హోదా రాదని తెలిసి కూడా దానినే కోరుకుంటున్న జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేసైనా లేదా చేయకపోయినా కనీసం ఎమ్మెల్యేగానైనా ముఖ్యమంత్రికి లేఖలు రాయొచ్చు, జనం సమస్యల పరిష్కారాన్ని కోరవచ్చు. 2019లో అధికారం కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కుప్పం రెవెన్యూ డివిజన్ సమస్యపై నాటి సీఎం జగన్కు లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఈ పని చేయలేదని ఇప్పుడు తనకు లేఖలు రాశాడని అప్పట్లో ఎద్దేవా చేశాడు. నిజానికి పులివెందుల జాతీయ రహదారి విస్తరణ పనులు జగన్ సీఎంగా ఉన్నప్పుడే స్టార్ట్ అయినాయి, ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. అయితే మధ్యలో కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించకపోవడంతో అదేంటంటే విస్తరణ పనులు ఆపేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విస్తరణ పనులు వేగవంతుకు అందుకున్నాయి, దాని పరిహారం కూడా ఇస్తారు, పూర్తిగా ఇవ్వకపోవటం ఏమీ లేదు. కాకపోతే అది సత్వరమే సకాలంలో అందించాలనేది వాళ్ళు కోరుతున్నటువంటి మాట. సో ఇల్లు కోల్పోతున్న కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని జగన్ను తాజాగా కోరారు. ఆయన అధికారంలో ఉండగా వారికి నష్టపరిహారం పునరావాసం అందించలేదు, ప్రతిపక్షంలోకి వచ్చాకైనా సరే వారికి అండగా నిలిచే ప్రయత్నం చేయలేదు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరుతుంటే కళ్ళు మూర్చి తెరిచేలోగా 3 ఏళ్ళు అయిపోతాయి, నేను అధికారంలోకి వస్తాను, వచ్చిన తర్వాత చేస్తానని చెప్పటం. ఇంకో లాజిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరో ఒక చిన్న పాపను ఎత్తుకుని వచ్చారు, క్యాన్సర్, ఆ పాపకి క్యాన్సరు, సో ఎంతో ఖర్చు అవుతుంది. సో జగన్ దగ్గరికి తీసుకొచ్చి, అన్న ఈ పాపకి క్యాన్సరు, వైద్యానికి డబ్బులు లేవు, ఇబ్బంది పడుతున్నారు, మన పార్టీకి యాక్టివ్గా పనిచేశారని చెప్పి జగన్కి చెప్తే చెయ్యేసి చూసి మనం వచ్చిన తర్వాత చేద్దామన్నాడు. అంటే క్యాన్సర్ వచ్చినటువంటి ఒక పాప జగన్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయాలా? సరే ప్రభుత్వం నుంచి సహాయం అందుద్ది,